ప్రభువే యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైనటువంటి దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆశీర్వాదం మీతో ఎల్లప్పుడూ ఉండి నడిపించును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఎంత గొప్ప వాగ్దానం అండి. మన ప్రభు పిలిస్తే పలికేటువంటి వాడు, ఆయన మన మొర వినేటువంటి వాడు, మనం రక్షించేటువంటి వాడు. అందుని బట్టి ఇదే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానము, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం ఆ వాగ్దానం చూస్తుంటాం. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పలికేటువంటి వాడండి. ఆయన స్వరాన్ని వినేటువంటి వాడు, మన ప్రార్థన అంగీకరించేటువంటి వాడు. అందుని బట్టే కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదరు. అవును, ఈరోజున భూమిలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని దగ్గరికి వస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన మనవి ఆలకించేటువంటి వాడు. ఈ సమస్త జీవరాశులు ప్రభువుకు మొర్ర పెట్టుకుంటే అవన్నీ కూడా ప్రభు సముఖానికి వస్తున్నాయి, ప్రభువును వేడుకుంటున్నాయి. ప్రతి జీవి యొక్క కోరికను, ప్రతి జీవి యొక్క ఆకలిని తీరుస్తున్నటువంటి గొప్ప పోషకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ నీవు గొప్ప ధైర్యంతో నింపబడాలి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు ఆలస్యం అయితే రావచ్చు జవాబు, కానీ దేవుడు అలక్ష్యం చేయడు. ప్రార్థన వినేటువంటి వాడు. నాకు మొర్ర పెట్టుము, గ్రహింపులేని గొప్ప సంగతులను నీకు నేను తెలియజేస్తాను. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా మటుకు నా జీవితంలో అనేకమైన ప్రార్థన విన్నపాలు ప్రభువుకు సమర్పించినప్పుడు దేవాదేవుడు ప్రార్థన అంగీకరించాడండి. విశ్వాసులు వారు ప్రార్థన విన్నపాలను నా దగ్గర తీసుకొచ్చి, అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్న విడుదల కోసం ప్రార్థించేయండి. ప్రభు సందులో నమ్మకంగా వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అనేక మంది క్యాన్సర్ రోగులు స్వస్థపరచబడ్డారు. అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చి, అయ్యా నా కొరకు విజ్ఞాపన చేయమని వారు కోరినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన ఆర్థికపరమైన సమస్యల నుంచి దేవుడు గొప్ప పరిష్కారాన్ని ఇచ్చాడు. హాస్పిటల్స్ ఐసీయూలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, యాక్సిడెంట్లు బారిన పడినప్పుడు, ప్రియులు విశ్వాసులు ప్రార్థన చేయమని కోరినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు గొప్ప ఉత్తరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. గొప్ప మొరను వినేటువంటి దేవుడు మన ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను ఆనందభరితురాలుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ నోటి నిండా నవ్వు ఉంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఏ విషయానికి అధైర్యపడొద్దు. ప్రభు నీ జీవితంలో ప్రార్థనకు జవాబించేటువంటి దేవుడు, నీ బిడ్డలను దేవుడు దీవించేటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి స్థితిలో ఉండిపోవు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా అనేటువంటి రాజు మొర్రపెట్టాడు ప్రభువుకి, అయ్యా ఒక్కసారి నా మనవి ఆలకించండి అయ్యా, నేను నీ కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీతిగా బ్రతికినటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా మీద నీ కనికరాన్ని చూపండి అయ్యా అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మొర విన్నాడండి. గోడ వైపు తిరిగి హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవాదేవుడు కనికరించి 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి దేవుడు అనుగ్రహించారు. దేవుడు మన జీవితంలో ఆయన ప్రార్థన వినేటువంటి వాడు. దేవుడు మన జీవితంలో ప్రార్థన విని మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన అద్భుతములు తెస్తుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు గొప్ప కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసంతో చేసే ప్రార్థనకు దేవుడు స్వస్థతనిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలం కలిగింది అంటాడు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి గొప్ప పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. చాలామంది వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా వివాహాల కొరకు, మీ బిడ్డల వివాహాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. మీ అనారోగ్యాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మీ మొరవిని మీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. మన జీవితంలో గొప్ప కార్యం జరిగించేటువంటి దావీదు తన జీవితంలో దేవునికి మొర్ర పెట్టాడు. కష్టకాలంలో దేవునికి మొర్ర పెట్టాడు. సౌలు తరుముతున్నప్పుడు దావీదు మొర్ర పెట్టాడు. దేవాదేవుడు ఉత్తరం ఇచ్చి దావీదును కాపాడినట్లుగా దేవుని లేఖనాలను మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు, దేవుడు నీకు విడుదల ఇచ్చేటువంటి వాడు. ఈ వాగ్దానం ద్వారా బలపడు. ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు ఇస్తున్నాడు. నీ మొరను విని గొప్ప కార్యం ప్రభు జరిగించబోదు. నీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా హిజ్కియా మొర విన్నారు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు మొర విన్నారయ్యా. దైవజనులుగా మేము విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ మొర విని అనేక మంది జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. భారతదేశాన్ని రక్షించండి అయ్యా.
ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అది చూస్తున్నారో, ఉదయకాలం 6 గంటలకు వస్తుంది ఈ వాగ్దానం ద్వారా అనేక మంది ధైర్యపరచబడి, బలపరచబడి, వేదనలో ఉన్నటువంటి వారి యొక్క వేదన తొడవబడినట్లు, కన్నీరు తొడవబడినట్లు మీరు కార్యాలు జరిగించండి తండ్రి. ఈ యొక్క దీన పరిచర్ని మీరు దీవించండి. క్రైస్ట్ టెంపుల్ అంటే ఈ పరిచర్య ప్రభు అనేక మంది దీవెనకరంగా మీరు చేస్తూ ఉన్నారు, నీకు స్తోత్రాలు. నూతన మంది నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్న ఈ సంవత్సరంలో గొప్ప దేవుని మహిమ మహేంద్రం ప్రభువా నీ కొరకు నెలకొల్పబడినట్లు మీరు ద్వారాలు తెరవని వేడుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ విశ్వాసుల్ని, ఆన్లైన్ విశ్వాసులు మీరు దీవించండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేసి కృప చూపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజున పుట్టినరోజులు, అదే రీతిగా వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైన శుభాలు, ఆశీర్వాదాలు నేను పలుకుతున్నాను. సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుననే వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడి స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు, వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 8886000999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబాలతో తరలిరండి, అద్భుతాల్ని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.